అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ 456 రెండవ భాగం. ఇక కథలోనికి వెళితే, ఒక వీధి దీపం కింద ఏదో కాగితం లాంటిది కనిపించింది. యుగంధర్ పరిగెత్తి ఎగిరిపోతున్న ఆ కాగితాన్ని పట్టుకున్నాడు. అది లేత నీలం రంగు కాగితం. మిస్ మాలినికి అని రాసి ఉన్న అక్షరాలను చూడగానే యుగంధర్ ఆ ఉత్తరాన్ని గబగబా చదవటం ప్రారంభించాడు. అది చిన్న గది. ఒకటే కిటికీ ఉంది. గది మధ్య పైనుంచి ఎలక్ట్రిక్ దీపం వేలాడుతోంది. అది అట్టే వెలుగు ఇవ్వటం లేదు. గది మధ్య ఒక దేవదారు బల్ల ఉంది. దాని చుట్టూ 7 ముక్కాలు పీటలున్నాయి. కిటికీలోంచి చల్లని గాలి తెరలు తెరలుగా వస్తోంది. గాలి వచ్చినప్పుడు బల్ల మీద ఉన్న కాగితాలు రెపరెపా కొట్టుకుంటున్నాయి. ఢిల్లీ నగర వీధుల్లో అది ఒక ఇరుకు వీధి. ఒక ఇంటిని ఆనుకుని ఇంకొక ఇల్లు. అన్నీ పాత ఇళ్ళు. మొత్తం 50 ఇళ్ళు ఉంటాయి. ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ నిరుద్యోగులు, జీవనోపాధి లేనివాళ్ళు. గాలికి కొట్టుకు వచ్చినట్లు దేశంలోని ఏ మారుమూలల నుంచో రాజనగరికి వచ్చిన వాళ్ళు. ఎవరి జీవితం తెరిచి చూసినా ఎప్పుడో ఒకప్పుడు పోలీసుల ఆతిథ్యం స్వీకరించిన వారే అని తెలుస్తుంది. ఒకరితో ఒకరికి పరిచయం చాలా అరుదు. పరిచయం ఉన్నా అది ఒక చిన్న చిరునవ్వు వరకే. ఎక్కడికి వెళుతున్నావని కానీ, ఎక్కడి నుంచి వస్తున్నావని కానీ, ఏం చేస్తున్నావు అని కానీ ఎవ్వరూ ఎవరిని ప్రశ్నించుకోరు. అటువంటి ప్రశ్నలు ఆ వీధిలో ఎవరిని ఎవరు అడగకూడదు కూడా. తెలియక ఎవరైనా ఆ ప్రశ్నల్లో ఏ ఒక్కటి అడిగినా ఉరిమి చూస్తారు మిగతా వాళ్ళు. ఆ వీధిలో ఒక ఇంటి మేడ మీద గది అది. బల్లకి ఒక చివర స్టూల్ మీద కూర్చుని సిగరెట్ తాగుతోంది ఒక వనిత. పంజాబీ స్త్రీ దుస్తువులు, గులాబీ రంగు శరీరం, కుచ్చుల పైజామా, ఆకుపచ్చ పువ్వులున్న తెల్లని సిల్కు చొక్కా, 2 భుజాల మీద నుంచి వేసుకున్న ధావతి, ఆంగ్లో ఇండియన్ మల్లె భుజాల వరకు కత్తిరించుకున్న జుట్టు, నున్నని వళ్ళు, మంచి పొడుగు, తీర్చిదిద్దిన ముఖరేఖలు. మనిషిని చూసి వయసు ఊహించటం కష్టం. 20కి పైన 30కి లోపున ఉండవచ్చును అనిపిస్తుంది. అనుభవము, కాఠిన్యము ఆమె కళ్ళల్లో గోచరిస్తున్నాయి. ఆమె శరీరంలో ఏ ప్రాంతం మీద దృష్టి ఆనినా దృష్టి ఆమె శరీరమంతా తిరుగుతోంది. మొహం చూసి దృష్టి మరల్చుకోలేరు ఎవ్వరు. పాదాల నుంచి కనుబొమ్మల వరకు తదేకంగా చూస్తారు మగవాళ్ళు. మగవాళ్ల చూపులని ఆకర్షించటమే కాక వాళ్ల ఊపిరి వేడెక్కించే అందం ఆమెది. బల్ల మీద ఉన్న కాగితాలు తదేకంగా చదువుతున్నది ఆమె. నలిగిన ప్యాంటు, మాసిన షర్టు, నల్లని ఊలుకోటు వేసుకున్న ఒక యువకుడు గదిలో ఆ కాస్త చోట పచార్లు చేస్తున్నాడు. రేగిన జుట్టు, మాసిన గడ్డం, సన్నగా బక్కగా ఉన్నాడు. తీక్షణమైన చూపులు, విశాలమైన నుదురు. చదువుకున్న మనిషిని చూడగానే తెలుస్తుంది. సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ కాలుతున్న సిగరెట్ పీకల్ని ఆర్పకుండా గదిలో ఒక మూలన పడేస్తున్నాడు. కాలుతున్న ఆ సిగరెట్ పీకల్లోంచి ఘాటైన పొగ తీగల్లా వస్తోంది. ఇంకా ఎవరూ రాలేదేం? 8 అయ్యింది అన్నాడతను. వస్తారు, రాకెక్కడికి పోతారు? నువ్వు అలా కాలు కాలిన పిల్లిలా తిరగటం మానేసి ఒకచోట కూర్చో అని ఆమె లేచి కిటికీ గూట్లో ఉన్న కూజాలోంచి గ్లాసులో నీళ్లు పోసి ఆ గ్లాసుడు నీళ్లు కాలుతున్న సిగరెట్ పీకల మీద ఒలకపోసి వచ్చి తన స్టూల్ మీద కూర్చున్నది. అతడు జేబులోంచి మరొక సిగరెట్ తీసి అగ్గిపెట్టి తెరిచి చూశాడు. పుల్లలు అయిపోయాయి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ తీసుకుని తన సిగరెట్ను వెలిగించాడు. ఆమె ధ్యాస కాగితాల మీదే ఉంది. అతను మళ్ళా ఆమె సిగరెట్ ఆమె 2 వేళ్ల మధ్య పెట్టేశాడు. అప్పటికీ ఆమె దృష్టి కాగితాల మీద నుంచి మళ్ళలేదు. అతను ఆమె వెనక నిలుచుని ఉన్నాడు. వంగి మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికీ ఆమె కాగితాల మీద నుంచి దృష్టి మరల్చలేదు. అతనికి ధైర్యమే వచ్చిందో లేక ఆవేశం అణుచుకోలేకపోయాడో చటుక్కున ముందుకు వంగి వెనక నుంచి ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె తల వెనక్కి వంచి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం భయపడ్డట్టు ఆమెను వదిలేసి దూరంగా జరిగిపోయాడు. ఆమె స్టూలు మించి లేచి వెళ్ళి మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళింది. గ్లాసులో నీళ్లు పోసుకుని నోరు కడుక్కుని పుక్కిలించి ఉమ్మివేసి అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు. ఇటువంటి పనులు చేయవద్దని నీకెన్నోసార్లు చెప్పాను.
ఈసారి ఇలాంటి పని చేశావా పళ్ళు ఊడగొడతాను అని ఆమె తిరిగి వెళ్ళి స్టూల్ మీద కూర్చున్నది. అతను కొన్ని నిమిషాల పాటు రాతి బొమ్మలా నిలబడ్డాడు. తర్వాత నిట్టూర్చి, చంద్రిక నువ్వంటే ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆమె అతని మాటలకు అడ్డువచ్చి షటప్ అన్నది. సరిగ్గా ఆ సమయాన మేడ మీదకి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అయింది. అతను మౌనంగా ఉండిపోయాడు. తలుపులు తోసుకుని 3 పురుషులు లోపలికి వచ్చారు. తలుపు మూసి 3 స్టూల్స్ మీద కూర్చున్నారు. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అన్నది చంద్రిక. అవునవును, సారీ, వెళ్ళిన పని సులభంగా కాలేదు అన్నాడు ఒక అతను. అతను లావుగా పొట్టిగా ఉన్నాడు. పైజామా లాల్చి తొడుక్కుని ఉన్నాడు. బట్టతల, మీసాలు గెడ్డాలు, నున్నగా గీసుకున్న మొహం. ఇదిగో కాగితాలు చదవండి అంటూ ఒక్కొక్కరికి 2 కాగితాలు ఇచ్చింది చంద్రిక. పచార్లు చేస్తున్న యువకుడిని దగ్గరికి పిలిచి అతను రాగానే అశోక్ ఇవి నీకు అన్నది. ఆ 4 పురుషులు చదవడం ప్రారంభించారు. చంద్రిక ఇంకొక సిగరెట్ వెలిగించి ఏదో రాసుకోవటం ప్రారంభించింది. 10 నిమిషాల తర్వాత తలెత్తి అయిందా అడిగింది. 4 తలలు ఊపారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ కాగితాల్ని తీసుకువెళ్ళవద్దు అన్నది ఆమె. ఆ 4 మళ్ళీ చదవటం ప్రారంభించారు. 10 నిమిషాల తర్వాత ఆ కాగితాలు ఇలా ఇవ్వండి అన్నది చంద్రిక. వాళ్ళ నుంచి ఆ కాగితాలు తీసుకుని చుట్ట చుట్టి నేల మీద పడేసి అగ్గిపుల్ల గీసి అంటించింది. అవి పూర్తిగా మసి అయ్యేంత వరకు చూస్తూ కూర్చున్నది. ఇక మీరు వెళ్ళవచ్చు, మీ బాధ్యతలు లోపరహితంగా నిర్వర్తించండి అన్నది చంద్రిక. వచ్చిన 3 వెళ్ళిపోయారు. చంద్రిక అశోక్ వైపు తిరిగి నువ్వు వెళ్ళవచ్చు అన్నది. చంద్రిక నాకిదేం నచ్చలేదు అన్నాడు అతను. ఏమిటి నచ్చలేదు అడిగింది ఆమె. ఇది దేశద్రోహం అన్నాడతను ఆవేశంతో. ఆమె చిన్నగా నవ్వి కొన్ని సిద్ధాంతాల కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు కొన్నింటికి ద్రోహం చేయవలసి రావచ్చు అన్నది. చంద్రిక నేను మీ పార్టీలో చేరినప్పుడు నీ సిద్ధాంతాలతో నాకు నమ్మకం కుదిరిన మాట నిజమే. అందరికీ సమాన సంపద, సమాన భోగము, సమాన అవకాశాలు, ప్రతి మనిషికి తిండి బట్ట నీడ ఉండి తీరాలి అనే సిద్ధాంతంతో నేను ఏకీభవిస్తాను. కానీ పరరాజ్యాలతో కలిసి కుట్ర చేసి మన దేశానికి హాని చేయటానికి నిరాకరిస్తాను అన్నాడతను. ఆమె పక్కపక్క నవ్వి ఆడదాని మెడని చూస్తేనే ఆవేశం కలిగే నీకు గట్టి విశ్వాసాలు కానీ, దృఢ సంకల్పాలు కానీ, సిద్ధాంతాల్లో నమ్మకం కానీ ఉంటుందంటే ఎలా నమ్మను? నాతో వాదించదలుచుకుంటే సరే, వాదనకి నేనెప్పుడూ రెడీ అన్నదామె. చంద్రిక మన దేశంలో ప్రజల స్థితి బాగాలేదని, అధిక సంఖ్యాకులు తిండికి బట్టకి కరువై అష్టకష్టాలు పడుతున్నారని తెలుసుగా. బీదలు చెమటొచ్చి శ్రమిస్తే అధిక లాభాలు ఆర్జించి భోగాలతో కొంతమంది ధనికులు కులుకుతున్నారు. ఈ స్థితి మార్చాలని నువ్వు అంటే అంగీకరిస్తాను. అలా మారటానికి నేను నా సాయశక్తులా కృషి చేస్తాను. కానీ మన దేశం సరిహద్దులు దాటి వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించుకుంటున్న ఓ పరరాజ్యంతో కలిసి మన ప్రభుత్వం మీద కుట్ర చేసి దేశ రక్షణ పరికరాల ఉత్పత్తికి అవరోధం కలిగించటం అంగీకరించలేను అన్నాడు అశోక్. అశోక్ నీ ఆలోచన ఒక పద్ధతిలో సాగటం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఇంట్లో నీకు, నీ తల్లికి, నీ వాళ్ళకి చాలినంత తిండి బట్ట ఉంటే ఇతరులకు లేకపోయినా నువ్వు సుఖంగా ఉంటావా అడిగింది చంద్రిక. ఉండలేను, అందరికీ ఉండాలి అన్నాడతను. నీ తండ్రి అధిక లాభాలు గడించి డబ్బులు మూటకట్టుకున్నాడనుకో, అప్పుడు అంతే. నా తండ్రి చేసేది తప్పు. నీ సిద్ధాంతాల కోసం నీ తండ్రికి నువ్వు ఎదురు తిరిగి పోరాడతావా? తప్పకుండా పోరాడతాను. కనుక నీ సిద్ధాంతాలకి తల్లి తండ్రి ఆప్తులు అనే విచక్షణ లేదు కదూ? అవును. అలాగే ఇది నా దేశం, వీళ్ళు నా దేశీయులు అనే విచక్షణ ఉండకూడదు. ప్రపంచమంతా ఒకటే, ప్రతి చోట మనిషి ఒక్కడే. బీదలు ఏ దేశీయులైనా బీదలే, ధనికులు ఏ దేశీయులైనా ధనికులే. మన సిద్ధాంతాలకి దేశము దేశ సరిహద్దులు లేవు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, శ్రామికుల ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నది చంద్రిక. రేపు ఆ పరదేశీయులు మన దేశంలోనికి వచ్చి మనల్ని బానిసలు చేస్తే, ఈనాడు దేశీయులు కొద్దిమంది అదుకులైన బీదల రక్తాన్ని పీల్చి ధనికులు అవుతున్న మాట నిజమే. అయినా
కనీసం సంపదంతా మన దేశంలోనే ఉంటుంది. రేపు ఆ పరదేశీయులు వాళ్ళది శ్రామికుల రాజ్యమే కావచ్చు. వాళ్ళు మన బీదల రక్తాన్ని పీల్చి మన సంపదను వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోతే అడిగాడు అశోక్. శ్రామికులు ఎన్నడూ అలా చెయ్యరు. ఆ దేశం ఈ దేశం ఒకటైపోవచ్చు. సరిహద్దులు మాయమై అఖండ శ్రామిక రాజ్యం తయారు కావచ్చు అన్నది చంద్రిక. చంద్రిక సిద్ధాంతాల ఉన్మాదంతో, ధనికుల మీద ఉన్న కక్షతో, ద్వేషంతో నువ్వు నీతి నిజాయితీ మర్చిపోతున్నావు. నువ్వు భారత స్త్రీవి. నీ ధర్మం మొదట నీ దేశం పట్ల ఉండాలి. మన సిద్ధాంతాల కోసం మనం ఏమైనా చేయవచ్చు. దేశద్రోహం మాత్రం చేయకూడదు. పరరాజ్యాలతో కలిసి మన దేశానికి చిచ్చు పెట్టకూడదు అన్నాడు అశోక్. షటప్. దేశద్రోహం అనే పదానికి అర్థం తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాతో సహకరించకపోతే పార్టీలోంచి తొలగిపో. నేనెలాగూ తొలగిపోతాను చంద్రిక. నీ విషయం ఆలోచిస్తున్నాను. ఈ కుట్ర బయటపెడితే నిన్ను ఉరితీస్తారు అన్నాడు అశోక్. గెటౌట్ అన్నది చంద్రిక. అతను ఆమె కళ్ళల్లో కోపం చూడటం అదే ప్రథమం. అతను మొగాడు, ఆమె ఆడది. అతనికి పౌరుషం ఉంది. అతను పిరికివాడు కాదు. అతని ఒళ్ళు జల్లుమన్నది. తలుపు తెరుచుకుని గబగబా మెట్లు దిగి బయటికి వెళ్ళిపోతున్నాడు అశోక్. ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి తలుపు తాళం వేసి అతని వెనకే చకచకా నడిచింది. మిస్ మాలిని, హోటల్ చిన్న గేటు దగ్గర కారు తయారుగా ఉంది. వెంటనే రండి. డిటెక్టివ్ యుగంధర్ ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదివాడు. తర్వాత దాన్ని మేజర్ రంగన్కి ఇచ్చి, మీ ఉద్దేశం ఏమిటి అడిగాడు. నాకేమీ పాలుపోకుండా ఉంది. సంతకం లేని ఉత్తరం చూసి మాలిని ఎవరితోనూ చెప్పకుండా ఆ కారు దగ్గరికి ఎందుకు వెళుతుంది అన్నాడు రంగన్. ఈ ఉత్తరాన్ని బట్టి మిస్ మాలిని ఆ కారు కోసం కాచుకుని ఉన్నట్లు అర్థమవుతుంది. ఉత్తరం అందగానే ఆమె వెళ్ళడం బట్టి ఈ ఉత్తరం రాసిందెవరో ఆమెకు బాగా తెలుసునని అనుకోవాలి అన్నాడు యుగంధర్. మాలినిని వదిలి ఈ ఊరి నుంచి బయలుదేరడం ఎలా? ఆమె ఆపదలో ఉన్నదేమో అన్నాడు మేజర్ రంగన్. మిస్ మాలిని బుద్ధిపూర్వకంగా తనకై తను వెళ్ళింది అన్నాడు యుగంధర్. అయితే మాత్రం కుట్రదారులు మాయోపాయంతో ఆమెని చేజిక్కించుకున్నారేమో. ఈ ఉత్తరం బట్టి ఆలోచిస్తే అలా అనిపించటం లేదు జవాబు చెప్పాడు యుగంధర్. మేజర్ రంగన్ నిస్పృహతో రాజుని యుగంధర్ని చూశాడు. యుగంధర్ రంగన్ భుజం మీద చేయి వేసి, మనం వెళదాం. మాలిని విషయం దర్యాప్తు చేయమని నేను స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్కి ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. మేజర్ రంగన్ జవాబు చెప్పకుండా జీపు కారు వైపు నడిచాడు. యుగంధర్ హోటల్లోనికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి భండార్కర్కి టెలిఫోన్ చేశానని మేజర్ రంగన్కి చెప్పాడు. జీపు కారు బయలుదేరింది. ఢిల్లీ నగర ముఖ్య వీధులు దాటి నగర సరిహద్దుల్లో ప్రవేశించి ఆ జీపు కారు ముందుకు వెళుతోంది. మేజర్ రంగన్ డ్రైవ్ చేస్తున్నాడు. 5 నిమిషాలలో ఊరు దాటి వెళ్ళిపోయారు. మేజర్ రంగన్ అజమాయిషీలో ఉండిన ఫ్యాక్టరీ ఢిల్లీకి 60 మైళ్ళ దూరంలో కుగారాం అనే ఊర్లో ఉంది. కుగారాం చేరిన తర్వాత దర్యాప్తు ఏ విధంగా కొనసాగించాలో ఆలోచిస్తున్నాడు యుగంధర్. జీపు కారు కుగారాం చేరుకున్నది. శిథిలమైపోయిన ఫ్యాక్టరీ ముందు నుంచి వెళ్ళింది. రాజు, యుగంధరు కూలిపోయిన ఫ్యాక్టరీ భవనాలను చూసి విస్తుపోయారు. జీపు కారు ఫ్యాక్టరీ ఉద్యోగుల ఇళ్ళు ఉన్న కాలనీలోనికి తిరిగి ఒక బంగళా గేటులోంచి వెళ్ళి ఇంటి మెట్ల ముందు ఆగింది. మేజర్ రంగన్ కారు దిగి, రండి యుగంధర్, రాజు, ఇదే నా ఇల్లు అన్నాడు. 2 బంట్రోతులు హడావిడిగా కారు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి కారులో సామానులు మోసుకుని వెళ్లారు. 3 హాల్లోనికి వెళ్ళి ఫేమ్ సోఫాలలో కూర్చున్నారు. మీరు ఒంటరిగా ఉంటున్నారా అడిగాడు యుగంధర్. అవును, బ్రహ్మచారిణి అన్నాడు మేజర్. అంతలో బంట్రోతు ట్రేలో కాఫీ కప్పులు తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. కాఫీ తాగుతూ, మీ దర్యాప్తు ఎవరితో ప్రారంభిస్తారు అడిగాడు మేజర్. అటెండెన్స్ రిజిస్టర్లో మార్కు చేసే గుమస్తాతోనూ టెలిఫోన్ ఆపరేటర్తోనూ మాట్లాడాలి చెప్పాడు యుగంధర్. ఖాళీ కప్పు ట్రేలో పెట్టేసి మేజర్ రంగన్ హాల్లో మూల బల్ల మీద ఉన్న టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక నంబర్ తిప్పాడు. హలో, మేజర్ రంగన్ స్పీకింగ్. మిస్సెస్ జోన్స్, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధరు, అతని అసిస్టెంట్ రాజు వచ్చారు దర్యాప్తు చేయటానికి. వాళ్ళు మీతో మాట్లాడాలట.
రమ్మంటారా లేక మీరే వస్తారా? ఇప్పుడేనా? గుడ్. థ్యాంక్ యూ అని రంగన్ టెలిఫోన్ పెట్టేశాడు. తర్వాత బంట్రోతుని పిలిచి, డి బ్లాక్ 4 ఇంట్లో సీతారాం అనే అతను ఉన్నాడు, పిలుచుకునిరా అని చెప్పాడు. మేజర్ రంగన్ తిరిగి వచ్చి సోఫాలో కూర్చుని, టెలిఫోన్ ఆపరేటర్ పేరు మిస్సెస్ జోన్స్, ఆమె భర్త మిస్టర్ జోన్స్ ప్రొడక్షన్ ఇంజనీరు, ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నారు. మిస్సెస్ జోన్స్ తనే వస్తానన్నది అన్నాడు. 5 నిమిషాల తర్వాత వసారాలో ఎవరో వచ్చిన అలికిడయ్యి, మిసెస్ జోన్స్ అయి ఉండాలి అంటూ మేజర్ రంగన్ లేచి వెళ్ళి తలుపు తీసి, కమిన్ అన్నాడు. మిసెస్ జోన్స్ హాల్లోనికి ప్రవేశించి తలుపు దగ్గర ఆగి ఒకసారి గదిలో ఉన్న ముగ్గురిని పరీక్షగా చూసి చిన్నగా నవ్వి, పిల్లలు నిద్రపోతున్నారు, అందుకే వెంటనే వచ్చాను అన్నది. కొంచెం లావుగా ఉన్న పొందికగా కనబడే విగ్రహం ఆమెది. ఫ్లానెల్ గౌను తొడుక్కున్నది, మెడకి మఫ్లర్ చుట్టుకుంది, కత్తిరించిన జుట్టు వెనక్కి దూకుని క్లిప్పులు పెట్టుకున్నది. పెదములకు కొద్దిగా ఎర్ర రంగు, చాంపలకి గులాబీ రంగు పూసుకున్న మనిషి చాలా సంసారపక్షంగా కనిపిస్తున్నది. పెద్ద కళ్ళు, చిన్న నోరు, సహనం ఉట్టిపడుతున్న మొహం. యుగంధర్ని రాజుని పరిచయం చేసి, కూర్చోండి అన్నాడు రంగన్. మిసెస్ జోన్స్ ఫ్యాక్టరీని పేల్చిన రోజున టెలిఫోన్ కాల్స్ గురించి కొన్ని వివరాలు కావాలి అన్నాడు యుగంధర్. ఏమిటవి? అడగండి. ఫ్యాక్టరీకి వచ్చే టెలిఫోన్ కాల్స్ రికార్డ్ ఏదైనా ఉందా మీకు? అడిగాడు యుగంధర్. లేదు అన్నదామే. పేలుడు జరిగిన రోజు ఎవరెవరికి టెలిఫోన్ కాల్స్ వచ్చాయో జ్ఞాపకం ఉన్నదా మీకు? ఆమె నవ్వి, అన్నీ జ్ఞాపకం లేవు, కొన్ని జ్ఞాపకం ఉన్నాయి అన్నది. అవేవో చెబుతారా? నా భర్త మిస్టర్ జోన్స్కి, ఎలక్ట్రిక్ ఇంజనీర్ మిస్టర్ గుప్తకి, ఫోర్మెన్ రాజేశ్వరరావుకి బయట నుంచి కాల్స్ వచ్చాయి. ఇంకా ఒకళ్ళకో ఇద్దరికో వచ్చి ఉండవచ్చు, కానీ నాకు జ్ఞాపకం లేదు. మిగతా ఫోన్ కాల్స్ అన్నీ ఫ్యాక్టరీలో ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకి కనెక్ట్ చేయమన్నవే అన్నదామే. పేలుడు జరిగే ముందు ఎవరికైనా టెలిఫోన్ కాల్ రావటం, ఆ మనిషి కనబడకపోవటం జరిగిందా? అడిగాడు యుగంధర్. పేలుడు ఇంకా 15 నిమిషాలకి జరుగుతుందనగా మిస్ మాలినికి టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆమెకి కనెక్ట్ చేశారా? చేశాను, కానీ ఆమె తన సీటులో లేదు. బహుశా మేజర్ రంగన్ గదిలో ఉండి ఉంటారనుకుని ఆ విషయం ఫోన్ చేసిన మనిషికి చెప్పాను. ఎలాగైనా ఆమెని వెంటనే టెలిఫోన్ దగ్గరికి పిలవమని కోరాడు ఫోన్ చేసిన వ్యక్తి. మేజర్ రంగన్ ఆయన సెక్రటరీతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని, నెంబర్ ఇస్తే ఆమె సీట్లోనికి రాగానే టెలిఫోన్ చేయమంటానని చెప్పాడు. ఏమన్నాడు అతను? అడిగాడు యుగంధర్ ఆతృతతో. అవసరంగా మాట్లాడాలని, తను కాచుకునుండటానికి వీలు లేదని, దయచేసి ఆమెని టెలిఫోన్ వద్దకు పిలవమని మళ్ళీ కోరాడు. మీరేమన్నారు? వీల్లేదన్నాను. తర్వాత అతను టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. పేరేమిటో చెప్పాడా? లేదు. అతను మీ ఫ్యాక్టరీలో మనిషేనా? అడిగాడు యుగంధర్. మిస్సెస్ జోన్స్ నిమిషం పాటు ఆలోచించి, నిశ్చయంగా చెప్పలేను, కంఠస్వరం మాత్రం ఎక్కడో విన్నట్టుంది. అంత మాత్రాన ఆ మనిషి నాకు పరిచయం ఉన్న మనిషిని చెప్పలేను. టెలిఫోన్లో కంఠస్వరాలు మారిపోతూ ఉంటాయి అన్నది. చాలా థ్యాంక్స్. మిస్ మాలినికి టెలిఫోన్ కాల్ వచ్చిన విషయం మీరు ఆమెకి చెప్పారా? అడిగాడు యుగంధర్. సాయంకాలం 6 గంటల ప్రాంతంలో చెప్పాను. ఫ్యాక్టరీ కాలిపోవటం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అందరూ పరిగెత్తటం, ఆ హడావిడిలో సాయంకాలం వరకు జ్ఞాపకం రాలేదు నాకు. మేజర్ ఢిల్లీకి బయలుదేరే ముందు నేను మా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ మాలినిని చూడగానే జ్ఞాపకం వచ్చింది అన్నది ఆమె. థ్యాంక్ యూ అన్నాడు మళ్ళీ యుగంధర్. అంతేనా, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడిగింది మిసెస్ జోన్స్. ప్రస్తుతానికి ఇంతే అన్నాడు యుగంధర్. మిసెస్ జోన్స్ లేచింది. మిస్ మాలిని ఉండటం ఎక్కడా? అడిగాడు యుగంధర్. ఫ్యాక్టరీలో రిసెప్షనిస్ట్గా ఉన్న మిస్ కుసుమ, మాలిని కలిసి ఈ ఇంటికి 3వ ఇంట్లోనే ఉంటున్నారు అన్నది మిసెస్ జోన్స్. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏం అనటానికి ఎవరికీ తోచటం లేదు. మేజర్ రంగన్ యుగంధర్ మొహం చూడలేక తలదించుకున్నాడు. మాలినికి ఈ కుట్రదారులతో సంబంధం ఉందంటారా? అడిగాడు చివరగా నిట్టూరుస్తూ. ఏమో అన్నాడు యుగంధర్. అంతలో బంట్రోతు వచ్చి, సీతారాం గారు వచ్చారు సార్
అని చెప్పాడు. సైకిల్ కట్టు పంచ, లాల్చీ, నల్లని వేస్ట్ కోటు, మడత టోపీ, కంటికి అద్దాలు, బక్కగా పొట్టిగా ఉన్న 50 ఏళ్ల మనిషి సీతారాం తలుపు దగ్గరే నిలబడ్డాడు. లోపలికి రండి మిస్టర్ సీతారాం అని ఆయన లోపలికి రాగానే మేజర్ రంగన్ యుగంధర్ని, రాజుని సీతారాంకి పరిచయం చేసి కూర్చోమన్నాడు. సీతారాం కుర్చీ చివర ముందుకు వంగి కూర్చున్నాడు. పేలుడు జరిగిన రోజున ఆఫీస్ ఉద్యోగులు ఎవరెవరు ఆఫీస్కి రాలేదో జ్ఞాపకం ఉందా మీకు? అడిగాడు యుగంధర్. జ్ఞాపకం ఉంది సార్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కొత్తగా చేరిన అబ్బాయి రవీంద్ర రాలేదు. డిస్పాచ్ శాఖలో గుమస్తా కన్నయ్య కూడా రాలేదు. చీఫ్ అకౌంటెంట్ సెక్రటరీ మిస్ మార్గరెట్ కూడా రాలేదు. పిఆర్ఓ మిస్టర్ పరమశివన్ కూడా రాలేదు అన్నాడు సీతారాం గుక్క తిప్పుకోకుండా. వాళ్లలో లీవ్ లెటర్స్ ఎవరు పంపారు? అంతకు ముందు రోజు కూడా రాని వాళ్ళు ఎవరున్నారు? అడిగాడు యుగంధర్. మిస్ మార్గరెట్ 4 రోజులుగా రావటం లేదు సార్. లీవ్ లెటర్ కూడా ముందే పంపించింది. కన్నయ్య 2 రోజులుగా రావటం లేదు. ఆయన ముందే లీవ్ లెటర్ ఇచ్చాడు. రవీంద్ర లీవ్ లెటర్ పంపలేదు. పిఆర్ఓ కూడా ఆ వేళే రాలేదు. అయినా లీవ్ లెటర్ పంపించలేదు అన్నాడు సీతారాం. థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్. ఇక వెళ్ళవచ్చని సీతారాం చెప్పాడు మేజర్. రవీంద్ర, పిఆర్ఓ పరమశివన్ ఎక్కడ ఉంటారు? అడిగాడు యుగంధర్ మేజర్ని. పిఆర్ఓ ఇదే వరుసలో ఎడం వైపున 4వ ఇంట్లో ఉంటున్నాడు. రవీంద్ర బహుశా క్లరికల్ స్టాఫ్ క్వార్టర్స్లో ఉంటున్నాడు అనుకుంటా. సులభంగానే కనుక్కోవచ్చు అన్నాడు మేజర్. ఆ రోజు పిఆర్ఓ ఆఫీస్కి రాని మీకు చెప్పాడా? లేదు. యుగంధర్ లేచి పదండి పరమశివాన్ని కలుసుకుందాం అన్నాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.